బెట్టింగ్ యాప్లు పాడబడ ఆశకు పోయి ఆగమాగమైతుర్రు జనాలు అప్లపాలైతుర్రు. ఆఖరికి ఏం చేయాలో తెలియక ఉత పుణ్యానికి పానాలు తీసుకుంటుర్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తుర్రు. అందుకే ఆ సొంటోళ్ళను ఇప్పుడు గట్టిగానే అరుచుకుంటుర్రు ఆఫీసర్లు. చూడుర్రు ఈసారి ఎవరు పోయిర్రు. బెట్టింగ్ యాపులకు ప్రచారం చేసిన సినిమా హీరోలు యాక్టర్లను ఆఫీసుకు పిలుచుకొని గట్టిగానే జాడిస్తాండ్రు ఈడీ ఆఫీసర్లు. ఈసారి హీరో విజయ్ దేవరకొండ పోయిండు ఆఫీసర్ల ముంగటికి. గదేదో A23 బెట్టింగ్ యాప్ అట, దానికి ప్రచారం చేసిండట రౌడీ హీరో. ప్రచారం చేసినందుకు పైసలు గట్టిగానే ముట్టినాయి అన్నట్టు తెలిసిందట ఆఫీసర్లకు. అందుకే 5 ఏండ్లు హీరో ఖాతాలో ఎక్కడెక్కడికి ఏం చేయని పైసలు పడ్డాయి, ఏం కథ అని మొత్తం బయటికి తీసిండ్రట. గా లెక్కలన్నీ అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నారట. విజయ్ దేవరకొండ ఉన్నదున్నట్టు మాట్లాడతాడని అంటుంటారు చాలా మంది. ఇట్లనే ఈడీ ఆఫీసర్ల ముంగట కూడా ఉన్నదున్నట్టు చెప్పిండాట. అంతేకాదు మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెప్తా అన్నట్టు కూడా చెప్పిండాట. ఇక ఇదివరకే ఇంకో సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజును పిలిపించుకొని మాట్లాడినరు ఈడీ ఆఫీసర్లు. లోపల లెక్కలన్నీ చెప్పొచ్చినాక తప్పయింది, మళ్ళోసారి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయనని మాట్లాడిండు ప్రకాష్ రాజు. అటు ఆగస్టు 11న హీరో రానా కూడా ఈడీ ఆఫీసర్ల ముంగటికి పోయేది ఉన్నది. ఇట్లనే మంచులా చక్కతోని కలిపి ఇంతమంది సినిమా వాళ్ళను కూడా పిలిచిండ్రు ఈడీ ఆఫీసర్లు. బెట్టింగ్ యాప్ల మీద మస్తు గట్టిగానే నజరేసిండ్రు. ఏమైనా పెద్ద మనుషులు పబ్లిక్ పతారగల్లోళ్ళు గిట్లా అడ్డదాకుల యాపులకు అడ్డగోలు ప్రచారం చేస్తే ఎట్లా అని చాలా మంది కోపానికి వస్తుండ్రు ఇప్పుడు.